కూర్చోకముందు కూడా, ఎందుకంటే రాజ్యాంగ ప్రతినిధి మీరు. ఇవాళ ఉదయపూర్ డిక్లరేషన్ మీకు తెలుసు, నాకు తెలుసు. దాని తర్వాత బీసీ డిక్లరేషన్ కామారెడ్డి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ ఓడలున్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ మేము 7 గెలిస్తే మేము 7 మినిస్టర్లు ఇవ్వాలన్నా అని చెప్పానంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సార్. మై అపీల్ టు యూ, ఆర్ మై వెరీ వెరీ డార్లింగ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, నేను బాగా గౌరవించే మిత్రులు. మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఆ రకంగా దయచేసి మాట్లాడవద్దు. మీరు ఎన్ని సీట్లు ఇచ్చినారు, ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని గెలిచినారు, ఏ రకంగా బీసీల పట్ల ఒక వివక్షపూరిత ధోరణితో కాంగ్రెస్ పార్టీలో అణగదొక్కిండ్రు, ఇవన్నీ మీకు తెలుసు. మేధావులు కాబట్టి, మీరు మానవత్వం ఉన్న డాక్టర్లు కాబట్టి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా మంచి శాఖలు అడగొద్దు అని అంటే అది కూడా అన్యాయం అండి. ఇవాళ విద్య, వైద్యం, తర్వాత లా అండ్ ఆర్డర్, దీస్ ఆర్ ద ప్రైమరీ. తర్వాత ఈ పరిశ్రమ, ఇవన్నీ ప్రిడామినెంట్ సెక్టర్స్. ఇవి సమాజంలో దిశ నిర్దేశం చేసేటువంటి సెక్టర్లు ఇవి. ఈ సెక్టర్లో మాత్రం బీసీలు ఉండొద్దు, లేకపోతే ఇంకా అణగదొక్కబడ్డ వర్గాలు ఉండొద్దు అని చెప్పని మాట్లాడితే మాత్రం న్యాయం కాదు, ధర్మం కాదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో రీషఫ్లింగ్ ఆఫ్ క్యాబినెట్ జరగలేదా? మందరసాలు జరిగినాయి. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ బహుశా తెలంగాణలో కానీ ఆంధ్రలో, తెలంగాణ అంటే కేసీఆర్ గారి దగ్గర ఉండే, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా చరిత్ర లేదు. హోమ్ ఆయన దగ్గరే ఉంటుంది. He does not, I don't know whether he reviews it. Education ఆయన దగ్గరే ఉంటుంది. I don't know whether he reviews it. మున్సిపల్ శాఖ ఆయన దగ్గరే ఉంటుంది. We don't know. మరి పంచండి, ఆయన దగ్గర GAD పెట్టుకొని మిగతా అన్ని పెట్టుకొని ఓవరాల్ గా కోఆర్డినేట్ చేస్తే అర్థం ఉంటుంది. అడ్లూరు లక్ష్మణ్ కుమారో, వాకిటి శ్రీయరో మీరు అన్నట్టుగా బీసీ సంక్షేమంతో పాటు హోమ్ ఇస్తే ఎవరు కొట్టి వద్దన్నారా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న కెపాసిటీ ఆయనకు కూడా ఉంది, ఆయన కూడా చేస్తాడు. ఎందుకు ఇవ్వద్దు మరి? కాబట్టి దయచేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 7 గెలిచిండ్రు కాబట్టి ఇది ఒక్క మాట అన్న, 7 గెలిచిండ్రు కాబట్టి మేము ఇందిస్తామనంటే ఇది బీసీలను అవమానించినట్టు. మీరు 42% సామాజిక న్యాయము, కులగణన, బీసీ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ ఇన్ని మాట్లాడిన తర్వాత ఓట్లు వేసిన బీసీలకు మీరు 7 గెలిచిండ్రు కాబట్టి మీకు ఇంతే ఇస్తామని చెప్పని మాట్లాడితే అది ఎందుకో మంచిగా అనిపించట్లేదు. మరీ మీ నోట్ల మీరు, ఎందుకంటే మా ధర్మరాజు గారు మీరు చెప్పండి భరత్ గారు, చెప్పండి. ఇంకా 3 స్థానాలు మిగిలి ఉన్నాయి. ఒక మైనారిటీకి, ఒక బీసీకి తప్పకుండా అయితే అవకాశం. వై షుడ్ దే వెయిట్? చెప్పానా డాక్టర్ అన్న, ఒక మాట చెప్పానా అన్న? ఎందుకే మైనారిటీని ఏం పాపం చేసిందే? 18 నెలలు అయిందన్నా అధికారంకి వచ్చి, వాళ్ళ ఓట్లతో అధికారంకి వచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. ఏ కారణం చేత మంత్రి పదవి ఇయ్యరన్నా? ఆర్ దే బెగ్గర్స్ దట్ యు హావ్ టు మేక్ దెం వెయిట్? మీరు చెప్పండి, ఆర్ దే బెగ్గర్స్ దట్ దే హావ్ టు వెయిట్? మీరు అన్ని సూత్రాలు చెప్పొచ్చిండ్రు కదా. ఉదయపూర్ డిక్లరేషన్ సూత్రమేనా, మైనార్టీ డిక్లరేషన్ సూత్రమేనా, బీసీ డిక్లరేషన్ సూత్రమేనా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సూత్రమేనా? ఇన్ని సూత్రాలు చెప్పినాక పాపం వాళ్ళని ఎందుకు ఎదురు చూపాలంటున్నారు? ఎందుకు ఎదురు చూడాలి వాళ్ళు? ఇప్పుడు భరత్ గారు, శ్రవణన్న మేధావి, మంచి వాగ్దాటి. ఇప్పుడు వారు నేను మైనారిటీకి ఇస్తున్నామని చెప్తున్నా. ఎప్పుడు ఇస్తారే? 24 నెలలకు ఇస్తారే? మీరు అసలు అధికారంలో రాకముందే మంత్రి పదవులు పంచుకుంటారు. వాళ్ళేమో 18 నెలల దాకా ఎందుకు కాగాలి? వాళ్ళ ఓట్లతో మీద అధికారంకి వచ్చిండు. ద 2% ఆఫ్ డిఫరెన్స్ దట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, అది మైనారిటీ తోటే. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎందుకు ఇయ్యారన్నా? మీరు ఏం పాపం చేసి షబీరల్ని పెట్టరు? ఈ పాపం ఏమైంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కూడా మీరు దగ్గర నుండి చూసి, ముచ్చట్లు 18 నెలల తర్వాత మాట్లాడరు. 2 సామాజిక వర్గాలే 65% పంచుకున్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడేది ఎట్లా? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని నినాదాలు ఇచ్చింది ఎవరే? మార్పు జరిగింది కాదే. మార్పు రావాలా, కాంగ్రెస్ రావాలా అంటే ఏమన్నట్టే? మైనార్టీలను 18 నెలల దాకా అధికారం ఇవ్వకపోవడానే, డెఫినెట్లీ బీసీలకు అదే గొర్రెలు బర్రెలు చేపలు చేయడమేనానే? తెలంగాణ రాష్ట్రం దోపిడిచి వాళ్ళ చేతుల నుంచి బయటకు తెచ్చినాం. అదే విధంగా ఉన్న ప్రజాధనాన్ని పేదలకు పంచుతున్నాం. మేమే కేవలం కుటుంబ పాలన లాగా, కుటుంబ దోపిడీ లాగా చేయట్లేదు. సామాజిక న్యాయం చేస్తా ఉన్నాం. అదే విధంగా మిత్రులకు అర్థం చేసుకోవాలి. గత వాస్తవాలు మాట్లాడితే వారికి కొంచెం కోపం వస్తుంది. మాకంటే సీనియర్ కాబట్టి దయచేసి సమయం పాటించాలి. ఏదేమైనా భరత్ గారు, మొదటిసారి వాకాటి శ్రీయర్ గారు గెలిచింది మొదటిసారి, నేను గెలిచింది మొదటిసారి, మా అడ్లూరు లక్ష్మణ్ గారు గెలిచింది మొదటిసారి. మా మొదటిసారి గెలిచిన అభ్యర్థులను కూడా గుర్తించి ఈ రోజు మరి పోర్ట్ఫోలియోలు క్యాబినెట్ లో తీసుకురంటే అది ఎంతవరకు అంటే న్యాయం చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి శ్రవణ జీవితంలో మంత్రిగా ఆయన ఏకాఏకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనేమో తప్పులేదు,
మొట్టమొదటిసారి మంత్రిగానైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితే తప్పులేదు. ఏ అనుభవం అనేటువంటి ఒక పారామీటర్ అవసరం లేదు. కానీ మీరు బీసీలకు వస్తేప్పటికీ అనుభవం కావాలని మాట్లాడితే అన్యాయం. దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆ రకమైనటువంటి ఒక పారామీటర్ ఏదో మెజర్మెంట్ మెరిట్ మెజర్మెంట్ అయితే పెడుతున్నారో అది సబబు కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి జీవితంలో మంత్రిగానైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ శాసనసభ్యుడు మొట్టమొదటిసారి అయితే మంత్రి కావద్దంటే ఎట్లా? భరత్ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి చట్టసభలో పనిచేసిరు, జడ్పీలో చేసిరు, ఎమ్మెల్సీలో చేసిరు, మండలిలో చేసిరు, పార్లమెంట్ లో చేసిరు, శాసనసభలో అనుభవం ఉంది. వారికి ఉన్న జ్ఞానం గాని సామాజిక పరిజ్ఞానం గాని మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. వారి కృషి వల్లనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. వారు సామాజిక న్యాయం కోసమే కొంత ఆలస్యమై ఉండొచ్చు కానీ సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు. వారు ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి పుట్టిన బిడ్డ అయినా గానీ ఈ రోజు దళిత డిక్లరేషన్ మన దళిత వర్గీకరణ గాని 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్గీకరణ చేసినాం, బీసీ కులగణన చేపట్టినాం. మా గిరిజనులకు కూడా మరి మా షెడ్యూల్ మా లాంగ్వేజ్ ని 8th షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి ఒక తీర్మానం చేపించి పంపించిండ్రు. అదేవిధంగా సామాజిక వర్గాలని మరి అన్ని కూర్పులలో మొన్న మీకు ఎమ్మెల్సీ చూడండి, ఒక మహిళ బీసీ విజయశాంతి గారికి, అదేవిధంగా శంకర్ నాయక్ పేదింటి బిడ్డకు, అదేవిధంగా మన ఎవరు అద్దంకి దయాకర్ ఒక పేదింటి బిడ్డకు గుర్తించారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో హెట్రో పార్థసారథి రెడ్డి లేదంటే మన ఎవరు గ్రానైట్ రవి గారు 100 కోట్లు 1000 కోట్లు పార్టీకి లంచాలు అదేవిధంగా సంపదను సమకూర్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు తప్ప రాజస్థానానికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడు రాజస్థానానికి ఇవ్వచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఇద్దాం కథ. 1000 కోట్ల రూపాయలు 100 కోట్లు దండుకొని మీరు బీసీల నోట్లో మన్ను కొట్టి టికెట్లను మీరు ఒక వర్గానికి కట్టబెట్టండి. మీరు గట్ట మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఇచ్చిండు, ఎవరు పార్థసారథి రెడ్డికి ఇచ్చిండు, గ్రానైట్ రవికి ఇచ్చిండు, మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? కొల్లాపూర్ జూపల్లి ఎవరు? మొత్తం మీ మెగారెడ్డి ఎవరు? మొత్తం మీరు ఇచ్చినట్టు టికెట్లను చూడరోసారి. నా కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేని టికెట్లు ఇచ్చిండ్రు పైసలు తీసుకొని. పోటీ చేసే దగ్గర ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ ప్రజాస్వామ్యాన్ని నడపాలి. మీ దండం పెడతా. మీరు ఇట్లనే స్పీకర్ గా ఉండి ఇదే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నడపాలా. మాట్లాడుతున్నా శ్రవణ్ దాసో శ్రవణ్ గారికి కేసీఆర్ ఎందుకు మొదటి గవర్నమెంట్ 14లో ఎందుకు పిలిచి ఇయ్యలేదు నా పెద్ద కొడుకు అని చెప్పిన కేసీఆర్ గారు దాసో శ్రవణ్ గారిని ఎందుకు విస్మరించిండు, ఎందుకు పక్కన పెట్టిండు, ఎందుకు అవమానాలకు గురి చేసిండు, ఎంత ఆవేదన మరి గురి చేసిండు. నువ్వు అడిగిన ప్రశ్న కాబట్టి సమాధానం చెప్తా. డాక్టర్ గారు నేను చెప్పాను కొంచెం వినండి మీరు. నేను కాంగ్రెస్ లో పోయినాడు కూడా సరే, నేను బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన టికెట్ రాలేదు. కాంగ్రెస్ లోకి పోయినాడు నాకు మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం నాకే ఇస్తా అని చెప్పని తీసుకుపోయిన ఆయన మా దాసో శ్రవణ్ గారు మాట్లాడేది సరే, ఆయన గొంతుంది కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆత్మకు తెలుసు. కేసీఆర్ ఆయనకు భువనగిరి టికెట్ ఖైరదాబాద్ టికెట్ అడిగినప్పుడు అక్కడ మీ కులం ఎంత అని అడిగిండు. ఆడ మీ కులం ఎంత అని అడిగినప్పుడు అవమానించిన కేసీఆర్ ఈ రోజు ఆయనకు మంచిగా అనిపించవచ్చు కానీ ఎంత ఆవేదన గురి చేయిండు, ఎంత ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఏ విధంగా వారి పరిస్థితుల్లో రాజకీయ జీవితాన్ని నాశనం చేసిండో దాసో శ్రవణ్ గారి ఆత్మకు తెలుసు. మా అందరికీ ఆరోపణ చేసినప్పుడు వినాలిగా కొంచెం ఆగండి. మీరు స్పీకర్ గారు ఆగురి. రేవంత్ రెడ్డి ఏం వెలగబెట్టిండండి? 2018 ఎన్నికల్లో మగోడు లెక్క నిలబడ్డ 35% ఓట్లు తెచ్చుకున్నాడు. 35,000 ఓట్లు తెచ్చుకున్నా. హైదరాబాద్ సిటీలో బెస్ట్ క్యాంపెయినింగ్ నేనే చేసి ఉంటా. నేషనల్ లెవెల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ కాగలను క్యాంపెయిన్ చేసినాం. ఏమంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత? బీసీలు ఖైరతాబాద్ లో నువ్వు పోటీ చేయడానికి పనికిరాడని చెప్పి నోట్ల మన్ను కొట్టినాడు. ఎందుకో రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాట్లాడలేదు. నిలకడగా ఉన్నటువంటి ఒక పార్టీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. పనికిరాదు. ఎందుకంటే బీసీ బలమైన గొంతున్నాడు, ఢిల్లీ కనెక్ట్ ఉన్నాడు ఉంటే ఆయన ఇక్కడ ముస్లిం అయితే అని చెప్పి నిలబెట్టిన పరిస్థితి లేదు. వాయిస్ క్లియర్ రావట్లేదు చూడండి కొంచెం. మీ వాయిస్ మాకు డామినేట్ చేస్తాంది. పీసీఆర్ ఒక్కసారి కట్ చేసి కనెక్ట్ చేయండి మళ్ళీ రామచంద్ర నాయక్ గారికి. వినబడుతుందా ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు?
ఇప్పుడు వినబడుతుందా? ఎంతమంది బీసీల గొంతు కోసిండండి రేవంత్ రెడ్డి గారు? ఎంతమంది బీసీల గొంతు కోసినాడు? ఎంతమంది బీసీల సీట్లు ఆయన వర్గానికి చెందిన వాళ్ళని అమ్ముకున్నాడు? ఎందుకు మాట్లాడతారు అట్లా? తెలిసి మాట్లాడుతున్నారు. మీకు రామచంద్ర నాయక్ గారు నేను ధర్మం మాట్లాడతారని అనుకోను, మాట్లాడద్దు కూడా. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు, స్పీకర్, రేపు పొద్దుగా పదవి రాదు మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారు తరఫుదారే మాట్లాడియండి. ఎంతమంది నోట్ల మన్ను కొట్టిండు? ఎంతమంది జీవితాలు ఆగం చేసిండు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పీసీ ప్రెసిడెంట్ కావద్దు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సరే ఏ కారణాలు చేత అయిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఎంతమందిని అన్యాయం చేసినావు నువ్వు? ఎంతమంది నోట్ల మన్ను కొట్టినావు నువ్వు? ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావాల్సిన వాళ్ళను నువ్వు తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు? నువ్వు ఎలా చర్చ చేస్తారా ఓపెన్ గా? ఒక్కొక్క పదవి మీద చర్చ చేద్దాం, ఒక్కొక్క టికెట్ మీద చర్చ చేద్దాం. ఓకే ఓకే ఓకే. నేను సూత్రప్రాయమైన అంశాలు మాట్లాడుతున్నా. ఇఫ్ యూ రామచంద్ర నాయక్ గారు చెప్పింది, చాలా చెప్పింది, నేను మాట్లాడి రాదే. చెప్పండి చెప్పండి చెప్పండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు శ్రవణ్ గారు. ఓ నీ వస్తుంది, మంచిగా వస్తుంది. నీ గొంతు చేయబట్టే ఇప్పుడు నేను గట్టిగా మాడుతున్నా. బరాబర్ పడుతుంది. అంటే నీ గొంతు వల్ల మైక్ కూడా పాడైనట్టుంది. ఇప్పుడు భరత్ గారు ఒక నియంత, ఒక కుల పిశాచి మరి కేసీఆర్ దగ్గర పనిచేసిన మా శ్రవణన్న ఎంత ఆవేదన. వారి అభిమాని నేను టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు దాసరి శ్రవణ్ గారు మీడియా ముందు మాట్లాడిన మాటలతోనే ఆ రోజు మేమంతా ఉద్యమ ఆకర్షితులమైనాం. కేసీఆర్ ఏ రోజు ఉద్యమం చేసినండి? మాట్లాడకండి. రేవంత్ రెడ్డి భాష మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారి భాష, రేవంత్ రెడ్డి గారి భాష, మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. దండం పెడతా. మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయకపోతే రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మెప్పించిండు, రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిండు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడితే హైదరాబాద్ ను కనుక చంద్రబాబు నాయుడే కట్టించిండు అన్నట్టు ఉంటది. హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు నేనేమైనా అవాస్తవాలు మాట్లాడితే వాటిని మారడమనండి. నేను ఆ రోజు వి ప్రకాష్ గారి మాటలకు, అదే విధంగా దాసో శ్రవణ్ గారి మాటలకు, ఏ రోజైతే చిరంజీవి గారు సమైక్యాంధ్ర పిలిపించిండో అదే పార్టీ నుంచి దాసో శ్రవణ్ గారు తెలంగాణ సెంటిమెంట్ బయట వచ్చిన తర్వాత వారు మాట్లాడిన ఉత్తేజపూరితమైన మాటలకు విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు అన్ని ఏకమైన బయటకు వచ్చిన కోదండరామ్ గారు ఇలాంటి పర్సన్స్ తో మేము బయట. కేసీఆర్ గారి మీద, ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. రెండవది, ఆయన ఏనాడు ఎలాంటి ఉద్యమాలు గాని, ఎలాంటి సాగర తీరంలో మానవహారంలో గాని, అట్లాంటి దాని ప్రోగ్రామ్ లో గానీ ఆయన అటెండ్ కాలేదు, చేయలేదు. కేవలం వెనుక నుంచి పేపర్లు, ప్రెస్లు కనబడడం తప్ప. నేను ఏమంటున్నా అంటే అలాంటి ఒక ఏమంటారు అహంకారం ఉన్న మన కేసీఆర్ గారి దగ్గర, అలాంటి నాయకుని దగ్గర నుంచి ఈరోజు ఒక ప్రజాస్వామిక ఆలోచన విధానాలు ఉన్న, మా రాజ్యాంగ విలువల మీద కట్టుబడి ఉన్న మా నాయకుడిని విమర్శిస్తే సమాజం ఒప్పుకోదు. సరే, ఇప్పుడు అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు పోటీ. ఇప్పుడు మన అల్టిమేట్ గా బీసీ అందుకని చెప్తా కేసీఆర్ ఒక నిమిషం మీరు చాలా మాట్లాడారు. కేసీఆర్ గారే కనుక ఉండుంటే ఇలా బీసీ కులగణన అయ్యేదా, ఎస్సీ వర్గీకరణ అయ్యేదా, ఇలాంటి సామాజిక వర్గాలని గుర్తించేదా, దళితులకు ఐదు పోర్ట్ఫోలియోస్ ఇచ్చేవారా? ఒకసారి ఆలోచించండి. అనుభవం చూడాలి, జిల్లాలు పరిగణన తీసుకోవాలి, అదే విధంగా సామాజిక వర్గాలని పరిగణన తీసుకోవాలి. అది ఎంత అసైన్మెంట్ చేస్తే అవుతుంది, ఎంత మేధో మదనం చేస్తే అవుతుంది శ్రవణ్ గారికి తెలియదా? అయిపోయిందా? అరిస్తే అర్థం పర్థం లేదు, దాంట్లో అర్థం లేదు. భరత్ గారు మీరు ఆయనకి ఏదనుకుంటే వెళ్ళిపోతే చెప్పు. అందుకని మాట్లాడి ఓకే. మేము ఇచ్చిన కార్పొరేషన్స్ మీరు చూడండి. ఓకే, దాంట్లో 80% బీసీ సామాజిక వర్గాలు. అరే ఏ లోకంలో ఉన్నావే నువ్వు? ఏ లోకంలో ఉన్నావు? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నావు. ఆయన దండం పెడతా. 80% కార్పొరేషన్ బీసీలకు ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన 36 ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 80% బీసీలకు ఇచ్చినారా? అంటే గిరిజన దళితులు కూడా అన్యాయం పాడైపోను. ఇంత అన్యాయంగా మాట్లాడతారు మీరు. కార్పొరేషన్ లో లేరు రామచంద్ర నాయక్ గారు. రేవంత్ రెడ్డిని మెప్పియండి కానీ మీరు మా వర్గాలను మొత్తం అన్యాయంగా మాట్లాడకండి.
యా 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 ఓకే ఓకే కూల్ 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 ఇప్పుడు భరత్ గారు కూల్ ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు యా యా మీరు మాట్లాడారు కదా ఒక్క నిమిషం లెట్ హిమ్ భరత్ గారు యా యా లెట్ హిమ్ ఇప్పుడు పరిగెడితే పొద్దు పూగదు. శ్రవణన్న గొంతు చించుకుంటే మా ప్రజాపాలన గురించి భరత్ గారు దిస్ ఇస్ అన్ఫేర్ ఆన్ యువర్ పార్ట్. Either you should allow me to talk or you should stop him. నో 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 మీకు అయిన తర్వాత మీకు When you ఎనఫ్ stop him, then it's a rhetoric. He's lying. ఇప్పుడు ఆయన రెండు మూడు పాయింట్ చెప్పారు కదా. ఒకటి ఎస్ రామచంద్ర నాయక్ గారు రెండు మూడు పాయింట్స్. ఒకటి ఏంటంటే మంత్రివర్గంలో ఒకళ్ళే ఉండే అప్పుడు ఎస్సీలు, ఇప్పుడు మేము 4-5 ఇచ్చాం. తర్వాత మీరు అదేంటంటే 36 మందిలో నామినేటెడ్ పోస్టుల్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మేము అవకాశం కల్పించాం. కార్పొరేటెడ్ చైర్మన్ లో బీసీలు కాదు అని చెప్పారు. కానీ లేదు